హలో ఫ్రెండ్స్, మనం శివుని గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నంది ఉండడం చూస్తుంటాం. మన పురాణాల్లో ఆ నంది చెవిలో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే అది నేరుగా శివుని చెవిలో పడుతుందని, ఆ కోరిక శివుడు తీరుస్తాడని చెప్తుంటారు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం. నంది ఎప్పుడు శివుడికి సేవ చేసుకుంటూ శివుడి దగ్గరే ఉండేవాడు. నంది వాళ్ళ తండ్రి పేరు శిలద. శిలద ఒకరోజు ఏం చేస్తాడంటే, నేను ముసలివాడిని అయిపోయానని, నాకు ఉన్న కొడుకు నంది శివుడికి సేవ చేస్తుందని, అలా అయితే నా వంశం నిలవదు అని శిలద నందికి ఇంటికి తెచ్చి పెళ్లి చేయాలని కైలాసానికి బయలుదేరుతాడు. అక్కడ శివుడు ధ్యానంలో ఉంటాడు. శిలద శివుడితో అలా అంటాడు, మహాశివ, నాకు వయసు అయిపోయింది, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, అలానే నా వంశం కూడా లేదు. నేను మీ దగ్గర నుండి నందికి తీసుకెళ్ళి పెళ్లి చేస్తానని శివునితో చెప్తాడు. శిలద మాట విన్న శివుడు నందిని, మీ నాన్న వెంట వెళ్ళు నంది అని అంటాడు. నంది, నా జీవితం అంతా నీకు సేవ చేయాలనేది నా కోరిక ప్రభు అని అంటాడు. శివుడు నందికి ఎలానోలా నచ్చజెప్పి పంపిస్తాడు. నంది వాళ్ళ తండ్రి శిలదతో ఏడుస్తూ వెళ్ళిపోతాడు. నంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక నంది చాలా బాధపడేవాడు. అన్నం తినేవాడు కాదు, మంచినీళ్ళు కూడా ముట్టుకునేవాడు కాదు. నంది అలా తినకుండా బాధపడుతూ 15 రోజులు ఉంటాడు. నందికి ఆ పరిస్థితిలో చూశాక తన తండ్రి చాలా బాధపడి మళ్ళీ శివుడి దగ్గరకు పోయాడు. అక్కడ శిలద శివునితో, నందికి ఇక్కడనే ఉండని ప్రభు, అతను నా దగ్గర వచ్చి చాలా కుమిలిపోతున్నాడు అని అంటాడు. శిలద మాటలు విన్న శివుడు, నంది కూడా నాకు కొడుకు లాంటి వాడే శిలద అని చెప్పి శివుడు శిలదతో పాటు నంది దగ్గరకు పోతాడు. అక్కడ నంది శివుణ్ణి చూసి పరిగెత్తుకుంటూ శివుడు కాళ్ళ మీద పడిపోతాడు. శివుడు నందికి కాళ్ళ మీద నుంచి లేపి నందికి కౌగిలించుకుంటాడు. అప్పుడు శివుడు నందికి ఒక వరం ఇస్తాడు. నీ చెవిలో ఎలాంటి భక్తుడైనా తన కోరిక చెప్తే ఆ కోరికను నేను తీరుస్తా అని నందితో శివుడు అంటాడు. అందుకే చాలామంది నంది విగ్రహం చేయిలో కోరికలు చెప్తుంటారు. ఇంకో విషయం, నందికి శివుని అవతారంగా కూడా కొలుస్తారు. అంతే గైస్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.